యూటీవీ తెలుగు. దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని, రాజ్యాంగాన్ని మారుస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అలాగే ప్రగతికి పునాదులు వేసిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెల్లడించారు. ఎందరో త్యాగాల ఫలితమే మనం సాధించుకున్న స్వాతంత్ర్యమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత 10 ఏళ్లుగా దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ మతతత్వ పార్టీ అని, 10 ఏళ్లుగా బీజేపీ అరాచకాలను చూస్తున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దేశభక్తి ఉందని బీజేపీ సర్టిఫై చేస్తుందా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరసించారు. ఈ దేశ స్వాతంత్రాన్ని, జాతీయ జెండాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానించాయని వైఎస్ షర్మిల విమర్శించారు. త్రివర్ణ పతాకాన్ని గౌరవించదు అని బీజేపీపై ధ్వజమెత్తారు. ఒకే రంగులో ఉండాలని చెప్పారు. హిందువులు గౌరవించాలని చెప్పారు. 2001 వరకు ఆర్ఎస్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేయలేదని విమర్శించారు. నిజానికి మోదీ ఈ దేశానికి చేసిందేమీ లేదు. మోదీ హర్ ఘర్ మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ రాకపోతే ఈ దేశానికి కష్టాలు తప్పవని అన్నారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవడం అవాస్తవమని పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు.